ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. చేసింది నా శక్తి సామర్థ్యాలు చూసి కాదు, నాకు 5,000 జీతం ఇచ్చేది నా శ్రమకు ఫలితం కాదు. గోపి, నేను చేస్తున్న ఉద్యోగం వరప్రసాదరావు గారి దయ అన్నమాట. నేను తీసుకుంటున్న జీతం వరప్రసాదరావు గారి ధర్మం అన్నమాట. గోపి, నువ్వు పొరబడుతున్నావు. మొదటి నుంచి నీ తెలివితేటల్ని గుర్తించాను, గౌరవించాను. కానీ ఈ రోజు నా తెలివితేటల్ని, వ్యక్తిత్వాన్ని ఈ లక్షాధికారి సొమ్ముకు అమ్మేశారు, అంతేగా? గోపి, అర్థం లేకుండా ఆవేశపడి నేను నీకేదో అన్యాయం చేసినట్టు మాట్లాడు. నేను ఏం చేసినా నీ బాగు కోసం, నీ భవిష్యత్తు కోసం కాదు. మీరు చేస్తున్నది నా బాగు కోసం కాదు, నా భవిష్యత్తు కోసం కాదు. మీ పరువు కాపాడుకోవటానికి, మీ ప్రతిష్టకు భంగం రాకుండా ఉండటానికి. మీ అల్లుడు ఓ చిన్న గ్యారేజ్ లో పనిచేస్తున్నాడంటే మీకు చిన్నతనం, ఓ చిన్న కొంపలో కాపురం ఉంటున్నాడంటే మీకు అవమానం. అందుకే ఏదో ఒక విధంగా నాకు సిరి సంపదలను చుట్టబెట్టి, పరువు ప్రతిష్టలను కట్టబెట్టి, మీతో సమానంగా ఐశ్వర్యం అనే అన్నలు వెక్కించి ఊరేగించాలనుకున్నారు. అందుకే ఈ పని చేశారు. అవును, డబ్బును గౌరవించి డబ్బుకు లొంగిపోయే ఈ సంఘంలో అందరికంటే నాకు ఎత్తైన స్థానం ఉంది. నా అల్లుడు అయిన నువ్వు నీ పేదరికంతో నా పరువుని దెబ్బతీసి నన్ను నలుగురిలో నవ్వులు పాలు చేస్తావనే భయంతోనే నిన్ను ఐశ్వర్యంలో నిలపాలనుకున్నాను. అది కాదని పేదరికమే పరువు ప్రతిష్ఠ అనుకుని, అడుక్కు తినడమే ఆత్మగౌరవం అనుకుని మూర్ఖత్వంలోనే నువ్వు బతుకుతానంటే అది నీ దురదృష్టం, నీ దౌర్భాగ్యం. పరాయి వాళ్ల దయాధర్మాల మీద పరువు ప్రతిష్టలు పెంచుకోవాలనుకోవటం ఆత్మాభిమానాన్ని అమ్ముకోవటమే అవుతుంది. కేవలం రూపాయి విలువే తెలిసిన మీకు ఆత్మగౌరవం విలువ ఏనాటికి తెలియదు. ఆత్మగౌరవం ఉన్న నేను మీ కల్లుడు కావటం మీ అదృష్టం. ఐశ్వర్యం మాత్రమే ఉన్న మీరు నాకు మావ కావటం నా దురదృష్టం. హలో గోపి, వెల్కమ్ టు హోమ్. వెల్కమ్. సారీ, మీ ఇంట్లో నీకు పప్పుగాడు వెల్కమ్ చెప్తున్నాడు ఏమిటా అని ఆశ్చర్యపోతున్నావా? దట్ ఈస్ పప్పుస్ గ్రేట్నెస్. హలో గోపి. ఏమిటయ్యా గోపి, ఇంత ఆలస్యంగా వచ్చావు? దేర్ యు ఆర్ ఆంటీ. మిస్టర్ గోపి, వాట్ ఆల్ దిస్? నీ ఇంటికి పిలిచి హోస్ట్ లేకపోతే ఏమిటి అది? ఆయన ఈ పప్పు ఏమీ ఫీల్ అవ్వలేదు. దట్ ఈస్ పప్పుస్ గ్రేట్నెస్. నువ్వు లేవనుకో, కనీసం ఉన్న రేఖ అయినా ఈ డ్రింక్స్ లో, డాన్స్ లో పార్టిసిపేట్ చేయలేదు. వెరీ బ్యాడ్. అయినా కూడా ఈ పప్పు ఏమీ ఫీల్ అవ్వలేదు. దట్ ఈస్ పప్పుస్ గ్రేట్నెస్. గోపి, ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. మీ హౌస్ బ్రహ్మాండంగా ఉంది. ఫ్యాంటాస్టిక్, బ్రహ్మాండంగా ఉంది. What a lovely house. What beautiful furniture. What lovely drinks. What a life. And what a wife. You're a lucky person, I say. You're a very lucky person. కరెక్ట్. కోటీశ్వరుడు కూతురు ఇల్లాలైనప్పుడు ఇంట్లో ఆర్భాటానికి కొదవే ఉంటుంది. ప్రెస్టేజ్ నిలబెట్టుకోవడం కోసం ఎంత ఖరీదైన వస్తువులైనా సరే క్షణాల మీద దిగుమతి కావాల్సింది. థ్యాంక్ యూ. ఏమి ఫీల్ అవ్వకుండా బాగా ఎంజాయ్ చేశాడు. ఇది బారు కాదు, క్లబ్బు కాదు, ఒక మామూలు మనిషి ఇల్లు. నువ్వు కోటీశ్వరుడు కూతురువు కాదు, ఒక మామూలు మనిషి భార్య. నేను భార్యనే తప్ప ఇంట్లో నోరెత్తకుండా పడి ఉండే బానిసను కాను. బంధువులు అనే వాళ్ళ ఇంటికి వస్తే వాళ్ళకు భోజనం పెట్టి మర్యాద చేయడం కూడా తప్పేనంటారా? ఆ మాట నేననలేదు. కాకపోతే మన అంతస్తుకు మించిన మనుషుల్ని ఇంటికి పిలిచి వాళ్ళ ముందు నన్ను చిన్నపుచ్చుకునేటట్టు చేయొద్దని చాలా సార్లు చెప్పాను. అనవసరంగా ప్రతి చిన్న విషయానికి చిన్నపుచ్చుకోవటం, చిన్నతనాన్ని భావించడం మీకు అలవాటైపోయిందండి. అందుకే పెద్దవాళ్ళ మధ్యకి రారు, వాళ్ళతో కలవరు. ఓహో, నువ్వు అనుకునే ఆ పెద్ద మనుషులతో కలపాలనేనా? మీ డాడీతో చెప్పి దొంగచాటుగా నా హోదాన్ని పెరిగేటట్టు చేశావు. ఏమిటండి మీరనేది? తెలియనట్టు మాట్లాడక రేఖ. పెళ్లికి ముందు మీ నాన్న ఐశ్వర్యానికి అమ్ముడు పోను నేను ఈ రోజు అమ్ముడు పోతానని ఎలా అనుకున్నావు? ఆయన వేలకు వేల గుమ్మరించినంత మాత్రాన నా వ్యక్తిత్వాన్ని చంపుకుంటాననుకున్నావా? ఆయన ఆస్తికి ఆశపడి నా ఆదర్శాన్ని అమ్ముకుంటాననుకున్నావా? ఏమిటండి మీ అర్థం?
చేయాలని మనం సుఖపడాలని మా డాడీ ఏదో సహాయం చేస్తే అదేదో పెద్ద పాపంలాగా నేతలాగా మాట్లాడతారు ఏమిటండి? అంటే నా మాటలు తప్పంటావా? మీ డాడీ చేసిన పని సరైందంటావా? అంతేనా? చూడు రేఖ, నేనేమిటో, నా మనసేమిటో, నా బ్రతికేమిటో నీకు బాగా తెలుసు. అన్నీ తెలిసి నీకు నాతో కలిసి ఉండటం ఇష్టం ఉందో లేదో సూటిగా చెప్పు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి. మీ ఆదేశాలతోనూ పట్టుదలతోనూ ప్రతిరోజు ఏదో గొడవ పెట్టుకుని నాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు. అంత మనశ్శాంతి లేకపోతే మీ మమ్మీ డాడీ ఇంటికి వెళ్ళిపోవచ్చుగా. ఎప్పుడో వెళ్ళిపోయేదాన్ని, కానీ కన్నవాళ్ళని కాదని, ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకున్నదాన్ని ఇప్పుడు మళ్ళీ కట్టుకున్న వాడిని కాదని కన్నవాళ్ళ ఇంటికి వెళ్ళిపోతే నలుగురు నవ్వుతారని ఆలోచిస్తున్నాను. అంటే నలుగురు నవ్వుతారనే భయంతోనే ఇక్కడున్నావు గాని నా మీద ప్రేమతో కాదన్నమాట. చూడు రేఖ, పెద్దింటి ఆడపిల్లని పేదవాడి ప్రేమ అనే బంధం కట్టి ఉంచలేదని, వాళ్ళిద్దరూ కలిసి ఉండలేరని ఇప్పుడే అర్థమైంది నాకు. వెళ్ళిపో, మీ మమ్మీ డాడీ ఇంటికి వెళ్ళిపో, వెంటనే వెళ్ళిపో, వెళ్ళిపో. రేపు ఉదయం నేను లేచేసరికి నీ ముఖం కూడా నాకు కనిపించకూడదు. బేబీ, దించుకున్న నీ తల ముంచుకొచ్చే నీ దుఃఖం చూస్తూ ఉంటే మేము ఊహించిందే జరిగిందని అర్థం అవుతోంది. ఇప్పుడు అర్థమైందా బేబీ? పిల్లల పెళ్లి విషయంలో పెద్దవాళ్ళు ఎందుకు నిర్ణయాలు తీసుకోవాలో అర్థమైందా? పరుగులు తీసే మీ వయసు ఎదురు దెబ్బ తినకూడదనే పెద్దవాళ్ల తాపత్రయం. మా మాట కాదని నువ్వు వేసిన అడుగు వల్ల నువ్వు పొందిందేమిటో పోగొట్టుకున్నదేమిటో ఒక్కసారి నీకై నువ్వే ఆలోచించుకోమ్మా. బాబు గారు, ఇంట్లో గ్యాస్ అయిపోయింది, అందుకని హోటల్ నుంచి క్యారేజ్ తీసుకొచ్చాను. హోటల్ భోజనమా? మీరు తినలేరు. ఎందుకంటే హోటల్ వాళ్ళు చేసే ఏ పదార్థంలోనూ ప్రేమ అనేది కలపరు కాబట్టి. అదేంటి బాబు, భోజనం చేయకుండానే లేచిపోతున్నారే? నాకు ఆకలి కాలేదు, నువ్వు వెళ్ళి భోంచి. నాకు తెలుసు బాబు, రేఖమ్మ తన చల్లటి చేతులతో ఆప్యాయంగా అన్నం పెడితేనే మీరు తినగలరు. చూడు బాబు, అమ్మగారు ఇల్లు పెట్టి అప్పుడే వారం అయిపోయింది. సంసారంలో వచ్చే కలతల్ని సర్దుకుపోతేనే ఆ కాపురం కలకాలం నిలుస్తుంది బాబు. నా మాట విని మీరు వెళ్ళి రేఖమ్మకు నచ్చజెప్పి తీసుకురండి బాబు. నేను వెళ్ళి నచ్చజెప్పి తీసుకురావాలా? ఏ, తనే రావచ్చుగా. ఈ ఇల్లు తనది మాత్రం కాదా? అది నా ఇల్లే అయితే జరిగిన చిన్న గొడవకి కోపంతో నన్ను ఇంటి నుంచి వెళ్ళిపోమని ఎందుకు చెప్పాలి? కోపంతో భర్త ఒక మాట అన్నంత మాత్రాన కాపురాన్ని కాదనుకోవటం మంచిది కాదమ్మా. నా మాట విని జరిగింది మర్చిపోయి అతని దగ్గరికి వెళ్ళిపోమ్మా. ఎన్ని రోజులు నేను రాకపోతే కనీసం ఆయన వచ్చి నన్ను తీసుకెళ్ళొచ్చుగా. అతనే వచ్చి పిలవాలని నువ్వే రావాలని అతను, ఇద్దరూ పంతం పట్టి కూర్చుంటే పచ్చని కాపురం పాడైపోయే ప్రమాదం ఉందమ్మా. సంసారం అనే సాగరంలో ఆటుపోట్లు సహజం. ఆలు మగలు వాటికి తట్టుకుని దాంపత్యం సాగించాలి. ఆస్తిని, అంతస్తుని, చివరి కన్నవాడిని కూడా వదులుకొని మీ జీవితంలో కడుగు పెట్టింది రేఖ. నా మాట విని మీరొక్కసారి దాని కళ్ళెదురు కనిపిస్తే అన్ని అపార్థాలు తొలగిపోతాయి. మళ్ళీ మీ జీవితం స్వర్గంగా మారుతుంది. రేపే నేను మా అత్తగారు ఊరు వెళ్తున్నాను. నేను మళ్ళీ తిరిగి వచ్చేసరికి మీ ఇద్దరు అన్యోన్యంగా ఉండాలి. ఎందుకు వచ్చావు ఇక్కడికి? నా భార్యను నా ఇంటికి తీసుకెళ్తాను.
నువ్వు పొమ్మన్నప్పుడు పోయి రమ్మన్నప్పుడు వస్తుందనుకున్నావా? మా ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం ఇంకా తెగిపోలేదని అనుకుంటున్నాను. అందుకే తను నాతో వస్తుందనే నమ్ముతున్నాను. ఇక్కడే ఉండు, అమ్మాయిని పిలుస్తా. ఏమండి, నా మీద మీకు ఇంకా కోపం తగ్గలేదా? నన్ను ఒక్కసారైనా వచ్చి చూడాలనిపించలేదా? నాకింత శిక్ష వేయడం అన్యాయం అండి. సారీ మిస్టర్ గోపి, రేఖ నీతో రావడానికి ఒప్పుకోవడం లేదు. నేను తన కోసం వచ్చానని చెప్పారా? చెప్పాను. బాధ్యత గల కన్న తండ్రిగా నీతో వెళ్ళమని, తన కాపురాన్ని సరిదిద్దుకోమని చెప్పాను. కానీ ఆ ఇంటితో గాని ఆ మనిషితో గాని తనకి ఏ సంబంధం లేదని ఖచ్చితంగా చెప్పింది. ఆ మాట నా ఎదుటికొచ్చి చెప్పొచ్చుగా. నీ మొహం చూడడానికే ఇష్టం లేదని చెబుతుంటే నీ ఎదుటికి ఎలా వస్తుంది? యూ కెన్ గో. అమ్మా, ఊరుకోమ్మా, ఊరుకో ఊరుకో. చూడమ్మా రేఖ, తాళి కట్టిన భర్తను మర్చిపోవటం అంత తేలిక కాదమ్మా. అతనికి నువ్వు దూరంగా ఉండటం కూడా అంత మంచిది కాదు. చెప్పు, నేనేం చేయమంటావా? చెప్పు, ఏం చేయమంటావు? నువ్వు బాధపడుతున్నట్లే అతను కూడా నీ గురించే బాధపడుతుంటాడు. నా మాట విని ఆఫీసుకు ఒక్కసారి ఫోన్ చేసి అతనితో మాట్లాడు, అన్నీ సర్దుకుపోతాయమ్మా. హలో, లక్ష్మి ఆటోమొబైల్. హలో, నేను గోపి గారితో మాట్లాడాలి. ఆయన కొంచెం పిలుస్తారా? సారీ మేడం, ఆయన ఉద్యోగం మానేసి వెళ్ళిపోయారు. సామాన్లు త్వరగా కార్లు పెట్టండి, టైం అవుతుంది. అలాగేనమ్మా. మాలిని, ఇదిగో నీ పాస్పోర్ట్, టికెట్. థ్యాంక్స్. లండన్ హీత్రో ఎయిర్పోర్ట్ లో పప్పు వాళ్ళు వచ్చి నేను రిసీవ్ చేసుకుంటాను. నీకు స్టెర్లింగ్ కరెన్సీ ఎంత కావాల్సి వచ్చినా వాళ్లే ఇచ్చే ఏర్పాటు కూడా చేశాను. డాడీ, హలో బేబీ, నీకు లండన్ నుంచి ఏమేం కావాలో లిస్ట్ రాసి ఇవ్వమ్మా, మీ మమ్మీ తీసుకొస్తుంది. నాకేం అక్కర్లేదు డాడీ. నేను గోపి దగ్గరికి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను. ఆ విషయం చెప్దామని వచ్చాను. అదేమిటమ్మా, చీపో అన్న మనిషి దగ్గరికి మళ్ళీ పెడతానంటావా? ఎన్ననుకున్నా ఆయన నాకు తాళి కట్టిన మనిషి మమ్మీ. తాళి కట్టిన వాడు కొట్టినా తిట్టినా పడుండే రోజులు పోయాయమ్మా. ఈ రోజుల్లో భార్య భర్త కంటే ఎందులోనూ తీసిపోదు. నిజానికి అతనికి నీ అవసరమే ఉంటే తనే రావచ్చుగా. చూడమ్మా రేఖ, నువ్వు పెళ్లి చేసుకుని కళకళలాడుతూ ఉండాలని నేను మీ మమ్మీ కోరుకున్నాం. కానీ అనుకున్నది జరగకపోవటమే కదా జీవితం. అందుకే మా కోరిక భరించలేదు. అఫ్కోర్స్ నువ్వు మళ్ళీ కలిసి ఉండాలనుకోవటంలో తప్పులేదు. అందుకే నేను మీ మమ్మీని ఎయిర్పోర్ట్ లో దింపి గోపి దగ్గరికి వెళ్తాను. ఇంకా అతని మనసులో నీకు స్థానం ఉంటే తప్పకుండా వెంట పెట్టుకు తీసుకొస్తాను. ఓకే? ఓకే డాడీ. ఆశ్చర్యంగా ఉంది. దారి తప్పొచ్చారా? కాదు, కన్న కూతురి కోరిక తీర్చడం కోసం తప్పనిసరిగా మరోసారి నీ దగ్గరికి రావాల్సి వచ్చింది. అలాగా. మొదటిసారి మీరు నా ఇంటికి వచ్చినప్పుడు చీకటిగా ఉండటం వల్ల వ్యవహారం బెడిసి కొట్టింది. ఇప్పుడు వెలుతురుంది గనక మీరు వచ్చిన పని జరగొచ్చు అనుకుంటాను. చెప్పండి, మీ అమ్మాయి కోరిన కోరిక ఏమిటి? ఏమిటది? విడాకులకు సంబంధించిన కాగితం. వీటి మీద సంతకాలు చేయించి తీసుకురమ్మని రేఖ కోరింది. పోయినసారి మమ్మల్ని కలవద్దని చెప్పడానికి వచ్చారు, ఇప్పుడు విడిపొమ్మని చెప్పడానికి వచ్చారన్నమాట. నేనేం చెప్పినా జరిగేది మాత్రం నా కూతురి ఇష్ట ప్రకారమే జరుగుతుంది. కాగితాల మీద సంతకం చేస్తున్నందుకు కానుకనుకుంటావో ఖరీదనుకుంటావో నీ ఇష్టం. థ్యాంక్ యూ. లక్ష్మీ వరప్రసాదరావు గారు.
ఈ డబ్బు మీ దగ్గరే ఉంచండి. మీ అమ్మాయి రెండో పెళ్లి కట్నంగా ఉపయోగపడుతుంది. ఈ పాటికి డాడీతో ఆయన బయలుదేరే ఉంటారు. ఏమ్మా, చాలాసేపటి నుంచి ఎదురు చూస్తున్నట్టున్నావు కదా. నువ్వు చాలా అమాయకురాలు అమ్మా. నువ్వు అతన్ని ప్రేమించావు గాని అతను నిన్ను ప్రేమించలేదు. ఏమిటో ఆ రోజు నువ్వు నా మాట విని ఉంటే ఈ రోజు అతని చేత అనరాని మాటలు అనిపించుకునే కర్మ పట్టేది కాదు. ఏమిటి మీరు అనేది? ఆయన ఏమన్నారు? ఏమన్నాడా? నువ్వు తన భార్యగా ఉండడానికి తగవట, నిన్ను పెళ్లి చేసుకోవడం తన దౌర్భాగ్యమట, నీ మొహం చూస్తేనే మహాపాపమట, నిన్ను కన్నందుకు మేము సిగ్గుపడాలట. ఇక నుంచి నీకు తనకు ఏ సంబంధం లేదని ఈ విడాకుల కాగితాలు నీకు ఇవ్వమని నా మొహాన్ని విసిరి కొట్టాడు. అమ్మా అమ్మా మా బేబీ, మా బేబీ. వరప్రసాదరావు గారు, జస్ట్ ఏ మినిట్. ఏమా, కాస్త హార్లిక్స్ కలుపుకురానా? వరప్రసాదరావు గారు, మీకు నా హార్టీ కంగ్రాచులేషన్స్. మీరు తాతగా పోతున్నారు. మీ అల్లుడు గారు ఎక్కడున్నా కబురు పెట్టండి. మరి నేను వస్తానండి. థ్యాంక్ యూ. నా ఇంటికి వెళ్తున్నా డాడీ. ముందు ఆయనతో ఈ శుభవార్త చెప్పాలి. తన తండ్రి రాబోతున్నాడని విషయం తెలిస్తే అన్న తప్పులన్నీ మన్నిస్తారు. పుట్టుపోయే బిడ్డ కోసమైనా విడాకులు వద్దంటారు డాడీ. అని తప్పకుండా నన్ను దగ్గరికి తీసుకుంటారు. నన్ను వెళ్ళివ్వండి డాడీ, ప్లీజ్. లేదు లేదు డాడీ, ఎన్ని సిరి సంపదలున్నా పుట్టుపోయే నా బాబు కావాల్సింది తండ్రి ఒకడే. అందుకే ఆయన దగ్గరికి వెళ్తున్నాను. కావాలంటే ఆయన కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడుగుతాను. నన్ను వెళ్ళివ్వండి డాడీ, ఆయన దగ్గరికి వెళ్ళివ్వండి, ఆయన దగ్గరికి వెళ్ళివ్వండి. బాబు గారు ఊరొదిలి పెట్టి వెళ్ళిపోయారమ్మా. వెళ్ళిపోయారా? ఎక్కడికి వెళ్ళారని చెప్పారా? ఎక్కడికని ప్రత్యేకంగా చెప్పలేదమ్మా. తనకి ఎక్కడ బ్రతకాలని దాచిపెట్టుంటే అక్కడికి వెళ్తారన్నా. అమ్మగారు, అమ్మగారు, ఏమైందమ్మా? అమ్మగారు, ఏమైంది? రేఖ, రేఖ, అమ్మా రేఖ, అమ్మా, అమ్మా. అదిరామూర్తి నా పరిస్థితి. విధి మనుషులు కలిసి నా జీవితాన్ని అనుకోని మలుపు తిప్పారు. అందుకే అందరికీ దూరంగా ఉండాలని ఈ ఊటీ వచ్చేశాను. నువ్వు కనుక నాకు సాయం చేస్తే. అవేం మాటలు. మన ఇద్దరి మధ్య తేడా లేదని నీకు ముందే చెప్పాను. ఈ గ్యారేజ్ మీదే అనుకో, ఇక్కడ నీకు ఏ లోటు ఉండదు. మన ఇద్దరు కలిసి పనిచేసుకో. థ్యాంక్ యూ మూర్తి, థ్యాంక్ యూ వెరీ మచ్.
శాశ్వతంగా వాడు నా కూతురికి దూరం అయ్యాడు. తను మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చేస్తుంది. అయితే తనకు మరో పెళ్లి చేయాలంటే పుట్టబోయే పసివాడు పెద్ద అవరోధం అవుతాడు. అందుకే రేఖ తల్లి అయ్యే విషయం ఇక్కడి మనుషులకు తెలియడానికి వీల్లేదు. రేఖ తల్లి కావడానికి వీల్లేదు. ఆయా ఏంటి బాబు గారు? రేఖను రెస్ట్ కోసం ఊటీ తీసుకువెళ్లాలని నిర్ణయించుకున్నాను. అందుకు ఏర్పాట్లు చేయి. అలాగే. సారీ వరప్రసాదరావు గారు, మీ అమ్మాయికి అబార్షన్ చేయడానికి వీలు కాదు. డోంట్ సే దట్ డాక్టర్. పుట్టబోయే బిడ్డ కారణంగా అటు నా కూతురు భవిష్యత్తు, ఇటు నా పరువు ప్రతిష్టలు సర్వనాశనం అయిపోతాయి. ఎలాగైనా మీరు సహాయం చేసి తీరాలి. చూడండి, అమ్మాయి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆపరేషన్ చేస్తే ఆమె ప్రాణానికే ముప్పు రావచ్చు. అంత రిస్క్ తీసుకోవటం మంచిది కాదు. డెలివరీ అయ్యాక మీకు ఇష్టం లేకపోతే ఆ బిడ్డని ఎవరికైనా ఇచ్చేయండి, లేదా ఏ అనాథ శరణాలయంలోనూ వదిలేయండి. కొత్త తీసుకొచ్చి రీప్లేస్ చేసి రేపటికంతా కార్ రెడీ చేయి. గోపి బాబు ఘోరం జరిగిపోయింది. ఏం జరిగింది? మూర్తి గారి కారు యాక్సిడెంట్ అయింది. ఆయన ఆసుపత్రిలో చేర్చారు. డాక్టర్, మూర్తికి ఏం ప్రమాదం లేదుగా? డోంట్ వరీ మిస్టర్ గోపి, మైనర్ ఇంజరీస్. ఆయన ఇంకా 2 వారాలు హాస్పిటల్లో ఉండాలి. సిస్టర్, ఇప్పుడు లోపలికి తీసుకెళ్ళిన ఆవిడకి ఏమైంది? ఆవిడికి ప్రసవ నొప్పులు వచ్చినాయి. డెలివరీ తీసుకెళ్ళాం. రేఖను కాన్పు కోసం అంత పెద్ద సిటీ నుంచి ఈ మారుమూల ఎందుకు తీసుకొచ్చినట్టు? వరప్రసాదరావు గారు, మీకు మనవడు పుట్టాడు. తల్లి బిడ్డ కులాసాగా ఉన్నారు. కానీ అమ్మాయికి స్పృహ రావటానికి కొంచెం టైం పడుతుంది. పదబాబు, నీ ఇల్లు ధనవంతుల బంగళా కాదు, పేదవాడి గుడిసి. నా బిడ్డ ఎక్కడ? నా బిడ్డ ఎక్కడ ఉంది సిస్టర్? నా బిడ్డ ఏమైంది? చెప్పండి, నా బిడ్డ ఎక్కడ ఉంది? చెప్పండి, మాట్లాడి. నా బిడ్డ ఎక్కడ? నా బిడ్డ ఎక్కడ డాడీ? ప్లీజ్ డాడీ, చెప్పండి, నా బిడ్డ ఎక్కడ? వీళ్ళేం మాట్లాడటం లేదు. మీరైనా చెప్పండి, నా బిడ్డ ఎక్కడ ఉన్నాడు? ఏమయ్యాడు? అసలు వాళ్ళెందుకు నా బిడ్డ నాకు చూపించడం లేదు? ప్లీజ్ చెప్పండి, నా బిడ్డ ఎక్కడ? సారీ బేబీ, నీ బిడ్డ పుట్టక ముందే చనిపోయాడమ్మా.
బిడ్డ చావుడు నా బిడ్డ చావుడు ఏడవకురా బాబు, ఏడవ. ఎవరి కోసం దాని ఏడుపు? మీ అమ్మ కోసమా? మీ అమ్మకు నువ్వు లేవు, నీకు మీ అమ్మ లేదు బాబు. ఏమండి, రేఖ పరిస్థితి చూస్తుంటే కన్న తల్లిగా నేను తట్టుకోలేకపోతున్నానండి. ఆ బొమ్మని తన బిడ్డగా భావిస్తోంది. నన్ను చూడగానే ఆ బొమ్మని నేనేం చేస్తానో అన్నట్టు నాకు కనిపించకుండా దాచేస్తోందండి. మనమేదో తనకు అన్యాయం చేసినట్టు, తన బిడ్డ చనిపోయాడని అబద్ధం చెప్పినట్టు భ్రమపడుతోందండి. మాలిని, ఈ లోకంలో ఎవరినైనా ఏ విధంగానైనా మోసం చేయవచ్చునేమో, కానీ తన బిడ్డ బ్రతికుండగానే చనిపోయిందని చెప్పి ఒక కన్న తల్లిని మోసం చేయలేము. ఏమిటండి మీరనేది? రేఖ బిడ్డ బ్రతికున్నాడా? మరి మరి మీరు ఆ రోజు అబద్ధం చెప్పాను. నా కన్న కూతురు భవిష్యత్తు బాగుండాలని, పీడకల లాంటి తన గత జీవితాన్ని మరిచిపోయి మళ్లీ పెళ్లి చేసుకుని నా కళ్ళ ముందు కళకళలాడుతూ ఉండాలని తనకి, నీకు, ప్రపంచానికి అబద్ధం చెప్పాను. నిజానికి రేఖ బిడ్డ చనిపోలేదు, నేనే ఒక అనాథాశ్రమంలో వదిలిపెట్టాను. ఎంత పని చేశారండి, ఎంత పని చేశారు. ఇప్పుడు ఆ బిడ్డ కోసమే మన బిడ్డ మతిలేందల్లా అయిపోయింది. పదండి, వెంటనే అనాథాశ్రమానికి వెళ్ళి ఆ బిడ్డను తీసుకొద్దాం. కన్న బిడ్డ కళ్ళ ముందు కనిపిస్తే మన రేఖ మళ్ళీ మామూలు మనిషి అవ్వచ్చండి, మామూలు మనిషి అవ్వచ్చు. పదండి. లేదు మాలిని, ఆశతోనే నేను మళ్ళీ అనాథాశ్రమానికి వెళ్ళాను. కానీ అక్కడ బిడ్డ లేదు. ఏమైపోయిందో ఏమో ఎవ్వరికీ తెలియదు. చిన్న, ఇంకా నిద్రపోలా? నా బంగారు కొండకి డాడీ మీద కోపం వచ్చినట్టుంది. డాడీ, ఇప్పుడు టైం ఎంత అయింది? 10 అయినట్టుందిరా బాబు. నువ్వు ఇంటికి ఎన్ని గంటలకు వస్తానన్నావు? 8 గంటలకే వస్తానన్నాను రా. 2 గంటలు ఆలస్యం అయిపోయింది. ఇంకెప్పుడు ఇలా ఆలస్యంగా రానుగా. మా అన్నించరా బాబు, తప్పు అయిపోయింది. నువ్వేళ కూడా తాగి వచ్చా కదా? అవునురా. ఎందుకు ఇలా రోజు తాగుతుంటావు? ఒంటికి మంచిది కాదని చెప్పానా? అయినా తాగొస్తావు. ఇక అమ్మ గుర్తుకొచ్చి బాధేస్తుందా? లేదు బాబు. అమ్మ ఎక్కడుందో నాకు అడ్రస్ చెప్పు, నేను వెళ్ళి ప్రతిమాని తీసుకొస్తాను.
బాబు పొద్దుపోయింది. పద బాబు, నిద్రపోదు గాని.